కేంద్ర బడ్జెట్ రైతులను, పేదలను, కార్మికులను నిండా ముంచిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బడ్జెట్లో మొండి చేయి చూపిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్పై సెమినార్ నిర్వహించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నాగయ్య, జూలకంటి రంగారెడ్డిలు మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తూ గ్రామీణ రైతు కార్మికులను ముంచే పద్ధతుల్లో కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం 86,000 కోట్లు కేటాయించి 63,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఈ పథకానికి 2 లక్షల కోట్లు అవసరం ఉండగా నామమాత్రపు కేటాయింపులు చేశారని అన్నారు. సంవత్సరానికి 200 పని దినాలకు పెంచుతూ రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, రైతు సంఘం నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండ శ్రీశైలం, కందాల ప్రమీల, సిఐటియు నాయకులు మల్లేష్, ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సరోజ, కంబాలపల్లి ఆనంద్, కత్తుల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 50 లక్షల పైచిలకు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ అనేటువంటిది ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం, ఎవరికి లాభం అని చెప్పేసి అంటే ప్రధానంగా ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ తప్ప ఇది ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకి, రైతులకి, కార్మికులకు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన దళిత, గిరిజనులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ ఎందుకు వ్యతిరేకమైంది అని చెప్పేసి అని అంటున్నాం అంటే ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి రైతులకు కానీ, అట్లాగే ఆహార భద్రతకు కానీ, అదే రకంగా విద్యకు, వైద్యం కేటాయింపులు మొత్తం కూడా ఉన్న గత బడ్జెట్లో ఉన్న వాటికంటే దాదాపు 20-30%, 10% సబ్సిడీలు మొత్తం కూడా కోత విధించినటువంటి పరిస్థితి కొనసాగింది. రెండో పక్కన మోడీ గారు అనేది మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటాడు. అంటే మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటే 12 లక్షల ఆదాయం వచ్చేటువంటి వాళ్ళందరికీ ₹1 పన్ను లేదని చెప్పేసి అంటారు. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ దేశంలో పన్నులు కట్టేవాళ్ళు 8 కోట్ల మంది. 8 కోట్ల మంది మీద వేసేటువంటి పన్ను ఎంత అంటే 30%. అంటే మిడిల్ క్లాస్కు బడ్జెట్ అని 12 లక్షలకు రాయితీ ఇచ్చినట్టు ఉంటుంది. రెండో పక్కన ఏంటంటే ప్రధానంగా వీళ్ళందరి మీద 30% పన్ను వేయటం వల్ల మళ్ళీ తిరిగి ఆ రకంగా వెనక్కు వాపసు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. రెండో పక్కన ఇంకోటి ఏంటంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ రకమైనటువంటి పన్నుల భారం ప్రజల మీద మోపి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో మోడీ బడ్జెట్ ఉంది. రెండోది రైతాంగానికి మద్దతు ధరకు చట్టం చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసిన పెద్ద మనిషి దాన్ని నిరాకరించినటువంటి పరిస్థితి. తిరిగి వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్ వ్యవస్థలకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దేశ సహజ వనరులను కూడా ఈ మొత్తంగా కూడా అదానీ, అంబానీకి అప్పచెప్పడానికి కేవలం 5 కంపెనీలు, 5 కార్పొరేట్ సంస్థలకే ఈ దేశాన్ని కట్టబెడతాడు. ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 1% మంది చేతిలో 40% సంపద వనగూడినటువంటి పరిస్థితి ఉంది. 50% మంది ప్రజల చేతిలో కేవలం 3% మాత్రమే సంపద ఉంది. నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, ఆకలి చావులు పెరిగినాయి, దారిద్ర్యం విలతాండం అవుతుంది. అందుకని ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ బడ్జెట్కి వ్యతిరేకంగా వాడవాడన, గ్రామాన, పల్లెన ప్రజలందరినీ మేలుకొల్పి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి ఈరోజు నల్గొండ పోరాటాల గడ్డ మీద ఈ సెమినార్ నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రజలంతా కూడా అర్థం చేసుకొని ఆ పద్ధతుల పోరాటాల్లోకి రావాలని ప్రజలందరికీ, రైతాంగానికి, కూలీలకి, అట్టడుగు వర్గాలకి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ ప్రజా అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదు. దేశ అభివృద్ధికి ఉపయోగపడే బడ్జెట్ ఏమాత్రం కూడా కాదు. ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారం వేసి, మరొక వైపు అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి, ఉన్న సంపదను మొత్తం కూడా అమ్మేసి, పేదవాళ్ళ జేబు కొట్టి పెద్దవాళ్ళ జేబులు నింపేటువంటి బడ్జెట్గానే ఉన్నది తప్ప మనది కాదు. ఇప్పుడు ఈయన 3వసారి అధికారంలోకి వచ్చి ఈ 3వసారి అధికారంలోకి వచ్చేటప్పటికే ఎన్నో బడ్జెట్లు ప్రతి సంవత్సరం కూడా పెట్టడం అనేది జరిగింది. ఏ బడ్జెట్ చూసినా కూడా రైతులకు, కార్మికులకు, పేదవాళ్లకు, చేతి వృత్తిదారులకు అందరికీ నష్టం కలిగే విధంగానే ఉంది తప్ప వీళ్ళని బాగు చేసేటువంటి విధంగా లేదు. ఈ వర్గ ప్రజలకు ఇస్తున్నటువంటి రాయితీలకు కోతపెట్టి బడా కార్పొరేట్ శక్తులకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు పెంచడం అనేది జరుగుతుంది.
బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్లకు కాపాడటం అనేది జరుగుతూ ఉన్నది. అందుకనే దేశ అభివృద్ధి ముఖ్యం కాదు, కేవలం కొద్దిమంది అభివృద్ధి కావటమే ముఖ్యం అన్నట్టుగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దేశాన్ని ఎట్లా బాగు చేయాలి, ప్రజల అవసరాలు ఎట్లా తీర్చాలనేటువంటి ఎజెండా ఆయన దగ్గర లేనే లేదు. దేశాన్ని ఎట్లా నాశనం చేయాలి, ప్రజల మధ్య ఐక్యత లేకుండా ఎట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ప్రజల్ని ఎట్లా ముంచి మరి కొంతమందిని బాగు చేయాలనేటువంటి ఎజెండా తప్ప మరొకటి కాదు. అందుకనే ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని పెద్ద ఎత్తున మనం దీన్ని వ్యతిరేకించకపోతే, ఎందుకంటే ప్రజల ఓట్ల ద్వారా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం అది. వాళ్ళు రాజులు, నవాబులు, చక్రవర్తులు కాదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలకు అవసరం లేని, ప్రజలు అడగనటువంటి ఇవాళ ముందుకు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈరోజు 3 ప్రధానమైనటువంటి వర్గ సంఘాల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. జిల్లా మొత్తంగానే అన్ని గ్రామాలకు వెళ్ళి, అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ని నిరసిస్తూ పోరాటాలు జరపడానికి సిద్ధంగా ఉండడానికి జరుగుతుంది. 2025-26 బడ్జెట్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పార్లమెంట్లో పెట్టిన బడ్జెట్ ఈరోజు కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక బడ్జెట్గా ఈరోజు సంఘాల ద్వారా తెలియజేస్తున్నాం. ఈ బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ లేదు. ఈరోజు కాకులకు కొట్టి గద్దలకేసే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో పెద్దవాళ్లకు ప్రయోజనాలు తప్ప సామాన్య ప్రజలకు, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనలు లేవు. అందుకని దేశవ్యాప్తంగా చూస్తే ఈరోజు బీజేపీ గొప్ప బడ్జెట్గా ఎంపీలు, మంత్రులు ఓహో అని చెప్పేసి పొగుడుతున్నారు తప్ప కింద సామాన్య ప్రజలకు లేదా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ లేదనేది తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజలు నిరసిస్తున్నారు. ఈ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి అనేకంగా ఈరోజు కార్మిక వర్గానికి కనీస వేతనాల చట్టం లేదు. ఈరోజు 8 గంటల పని విధానాన్ని ఈరోజు తీసుకొచ్చారు. 40 చట్టాలని 4 కోళ్లుగా మార్చే చట్టాలను అమలు చేస్తామని చెప్పారు. ఈ దేశంలో ఉన్న 77 సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఆస్తి కూడబెట్టుకున్న ఆస్తుల్ని తెగనమ్మడానికి ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారు. ఈరోజు కార్పొరేట్ శక్తులకు లేదా దేశీయ పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తామని 13 లక్షల కోట్లు మేము రాయితీ ఇస్తామని చెప్పేసి ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇటువంటి బడ్జెట్ తప్ప సామాన్యులకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ కాదు అని చెప్పేసి తేలిపోయింది. అందుకనే సిఐటియు ఈరోజు రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ బడ్జెట్ మీద క్షేత్రస్థాయి వరకు, మండలాలు, క్షేత్రస్థాయి వరకు ఈ ప్రోగ్రాం తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం. ఈ మోడీ చేస్తున్నటువంటి మోసాలని ప్రజలకు తెలియజేస్తాం. అందుకనే నరేంద్ర మోడీ ఈ దేశంలో గొప్ప బడ్జెట్గా వర్ణించి పేదల మీద పన్నులు వేసి భారాలు మోపేటువంటి బడ్జెట్గా దీన్ని చూస్తున్నాం. అందుకనే దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పేసి తెలియజేస్తాం.